హైదరాబాద్లో రోడ్లను చూస్తే వాహనదారులు హడలిపోవాల్సింది. ఈ రోడ్లపై ప్రయాణిస్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతామా అనేటువంటి నమ్మకం ఎవ్వరికీ లేదు. అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. కాస్త అసలు ఇక వర్షాకాలం వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీలో ఉండాల్సినటువంటి మురుగంతా కూడా రోడ్లపైనే ఉన్నటువంటి పెద్ద పెద్ద గుంతల్లోకి చేరి నగర వాసులకు నరకం చూపిస్తోంది. హైదరాబాద్ చాలా డెవలప్ అయిన సిటీ, కానీ ఒక్కసారి చినుకు పడితే ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. మెయిన్ రోడ్లు, కాలనీ, గల్లీలు అనే తేడా లేదు. రోడ్లపై అడుగడుగునా ప్రాణాలు తీసే గుంతలే దర్శనమిస్తున్నాయి. బోరబండ, మోతీనగర్, యూసఫ్గూడ, డైమండ్ హోటల్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో అయితే రోడ్ల దుస్థితి మరింత భయానకంగా ఉంది. రోడ్లపైనే పారే మురుగునీరు, దాని గుండానే వాహనదారులు వెళ్లడం అనేది ఓ ప్రత్యక్ష నరకం. ఇంటర్నెట్ కేబుల్స్, వాటర్ పైప్ లైన్లు, అభివృద్ధి పనులంటూ ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఆ తర్వాత రోడ్లని పూడ్చి సరిచేసే నాదుడే కరువయ్యాడు. ఇవే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ గుంతల రోడ్ల కారణంగా రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఫీల్డ్లో ఉండే సిబ్బంది మాత్రం ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొట్టుకొని పడుతున్నారు, కాళ్ళు ఇరిగినాయి. ఒకడైతే సీరియస్ అయిపోయాడు. అది కూడా చెప్పినాం ఆల్రెడీ, ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం మేము. సార్ కూడా చెప్పినాం. కానీ ఇప్పుడు వరకు అయితే స్పీడ్ బ్రేకర్ వరకు అవి కాలే. రోడ్ అయితే ఓపెన్ ఎప్పుడైతుందేమో, కొంచెం రోడ్ ఓపెన్ తొందరగా అయిపోతే మాకు మంచిగా ఉంటుంది. ఈ ఏడాది అంటే జూన్ వరకు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 1400. ఇక ఈ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 141. ఈ ప్రమాదాలకు అనేక కారణాలు ఉండొచ్చు. అందులో మెజారిటీ మాత్రం రోడ్లు సరిగా లేకపోవడమే. మరి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటున్నారు భాగ్యనగర వాసులు.